ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ 7 గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నాయకుడు నాగోతి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, పిల్ల వెంకట్రావు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు పిల్ల నరసింహారావు, నాగోతి శివాజీ నాయుడు, పిల్ల రాము, బండయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా ఇక్కడ నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది చేశారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎంతో సంతోషాన్ని నెలకొల్పింది అంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉండడం, ఇంట్లోంచి బయటకు రావడం కూడా జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు లేరు అన్న ఉద్దేశం ఎవరిలోని లేదు. ఆయన ఎప్పుడు కూడా బతికే ఉన్నారు. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదం ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఫస్ట్ ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితోనే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తితోనే ఆయన ఈరోజు జనాల్ని నడిపిస్తున్నారు. ఆయన కూడా రామారావు గారు ఏదైతే ఆయన ఆశయాలు ఒక్కొక్కటి కూడా ఆయన నెరవేరుస్తున్నారు. ఈరోజు నెరవేర్చడమే కాదు, ఆయన బాటలో నడిచి కూడా చూపిస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా శాంతంగా ఉంది అంటే కారణం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చాలా సంతోషాలు నెలకొన్నాయి. ఆ సంతోషానికి కారణం కూటమి ప్రభుత్వం. ఇలాగే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎప్పుడు కూడా అన్యాయం ఏదో న్యాయం ఏదో తెలుసుకున్నారు. ఇన్నాళ్ళల్లా ఇంట్లోంచి రాకుండా ఉన్నాం. ప్రతి నాయకులు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడగలిగే శక్తి వచ్చిందంటే కూటమి ప్రభుత్వం ఘన విజయం. ఒక్కొక్కటి కూడా అందరికీ కూడా మంచి చేసి ఈరోజు ప్రజలందరూ మన్ననలు పొందుతున్నారు అంటే దానికి కారణం ప్రజలందరూ కూడా. ప్రజలు ప్రతి ఒక్కరు గుండెల్లోని ఎన్టీ రామారావు గారు బ్రతికే ఉన్నారన్నది ఆశయం ఈరోజే కాదు, ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఆయన మాటలు కాదు, చేతలు చేసి చూపించే మనిషి ఒకరు ఉన్నారు, అది నారా చంద్రబాబు నాయుడు గారని. ఈరోజు ఆయన బాటలోనే మన అందరం కూడా నడిచి చూపించాలి. కూటమి ప్రభుత్వం అంటే ఏంటో ప్రజలందరికీ కూడా మనం తెలియపరచాలని కోరుకుంటున్నాం. జై హింద్. మరి ఈరోజు మన నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా మన 7వ వార్డులో విగ్రహం దగ్గర నివాళులు అర్పించారు. మొత్తం నాయకులందరూ కూడా వార్డు ప్రెసిడెంట్ గారు కానీ, కార్పొరేటర్ గారు కానీ, స్టేట్ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే మరి ఈ రోజున ఎన్టీ రామారావు గారు మనలో లేరని మాట అది ఒకటే బాధ, కానీ ఆయన ఆశయాలు అన్నీ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అంతా కూడా ఆయన అడుగుజడుగులో నడిచినట్టే నడుస్తున్నారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వల్ల నిజంగా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సంక్రాంతి కూడా బాగా చేసుకున్నట్టే. అయితే దీనికి కారణం కూడా ఇది వరకు ఒక వ్యాపారస్తుడు కానీ, లేకపోతే ఎవరైనా సరే ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, సినిమా హీరోలు కానీ ఎంత ఇబ్బంది పడ్డారో మీకు అందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజున అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల చాలా బాగున్నారు. అలాగే మళ్ళీ 2029 తర్వాత కూడా మళ్ళీ ఈ గవర్నమెంటే మళ్ళీ వస్తే అందరం కూడా బాగుంటామని చెప్పేసి, కానీ మొన్న ఏ రకమైన బుద్ధి చెప్పాలో సైలెంట్ చెప్పారనమాట. కనీసం బయటికి ఎవరికి ఓటేస్తున్నాం, భార్య ఎవరికి ఓటేస్తున్నారో తెలియదు, భర్త ఎవరికి ఓటేస్తున్నారో కూడా తెలియదు. ఇలాంటి ఎలక్షను ఏనాడు కూడా ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఇలాగే ఈ ప్రభుత్వం ఇంకా ముందుకి బాగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో అందరూ కూడా సంతోషపెడతారని చెప్పేసి అంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాని గురించి నాకైతే పూర్తిగా తెలియదు. చేసినట్టు తెలుగుదేశం కార్యకర్తలకి, కార్పొరేటర్ గారికి, అలాగే పిల్ల వెంకటరావు గారికి అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఈ వర్ధంతి ఎన్టీ రామారావు లేని లోటు సినీ ఫీల్డ్లో కానీ, అతను రాజకీయాల్లో కానీ అది కనపడుతుంది. కానీ ఆ లోటు లేకుండా ఈరోజు తెలుగుదేశం నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఆ లోటు లేకుండా దానికన్నా ఇంకా ఎక్కువగా ఆయన ఆశయాలకు అనుకూలంగా ఇంకా ఎక్కువగా ఈరోజు గవర్నమెంట్ నడుతున్న ఎన్డీఏ ప్రభుత్వంతో కలిపి రాష్ట్ర అభివృద్ధి ఆయన ధ్యేయం. రాష్ట్రం
ఎన్టీ రామారావు కన్నా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా ఈరోజు ఎన్నో ఇండస్ట్రీలు తెప్పించి ఎంతోమంది నిరుద్యోగుల్ని ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో ఉన్నారు. అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తారు. నందమూరి తారక రామారావు గారు 1923 మార్చి 23న ఆయన జన్మించారు. 1996 జనవరి 18వ తారీఖున ఆయన పరమర్శించారు. కానీ ఆయన సజీవంగా చిరంజీవిగా ఈ యావత్ భారతదేశంలోనే చిత్రలో ఇలాకాశంలో ఆయన ఒక ధ్రువతార. ఆయన రాజకీయాల్లో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెలు స్థిరస్థాయిగా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో తూచా తప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ రాష్ట్రాన్ని రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన చేసిన అభివృద్ధి ఆకాంక్షని ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. కాబట్టి మనం 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే ఆ సందర్భంగానే ఈరోజు అన్నగారికి ఘనమైన నిలవాలి. ఈ భూమి ఉన్నంత వరకు ఆకాశం ఉన్నంత వరకు కూడా ఆయన ఎప్పుడు చిరంజీవిగా ధ్రువతారుగా ఈ భూమి పైన ఈ తెలుగు నేలపైన ఆయన ఎప్పుడు ధ్రువతారుగానే ఉంటారని చెప్తూ, అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విస్తృతమైన కార్యక్రమాలు ఈరోజు ఈ 7 నెలల కాలంలోనే మీరు చూశారు. ఎన్నో అద్భుతమైనవి. కానీ బాబు గారి విజన్ ఇంక ఇప్పుడు కాదు, 2047 పెట్టుకున్నారు కదా, అది రేపు 2026కి ఈ రాష్ట్రంలో చాలా విషయాలు సాకారం అవబోతున్నాయి. 2029 కాదు 2034 కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అది ఎన్టీ రామారావు గారి ఆశయాలతోనే ఆ కార్యక్రమం నెరవేరుతుంది. ఇక్కడికి ఇచ్చే 50 మంది నాయకులకి అందరికీ కూడా, ముఖ్యంగా మా కార్పొరేటర్ గారికి, వెంకటరావునికి, నరసింహరావునికి కూడా అందరికీ ప్రకాష్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.